ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ బ్రదర్స్, దేవుని నామానికే మహిమ కలుగునుగాక. మరొక ప్రభు దినమున ప్రభు కృపతో వాగ్దానముతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటూ దేవుడు కృప చూపించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మొదటిగా వాగ్దానము, తర్వాత సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్. వాగ్దానము ఆదికాండము 26వ అధ్యాయము 12-13 వచనాలు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. యేసునామములో ఆమేన్. మరి యొక్క వాగ్దానము సిస్టర్స్ అండ్ బ్రదర్స్, దేవుని కృపను బట్టి 2023లో దేవుడి సన్నిధిలో మరి కనిపెడుతూ పొందుకున్న వాగ్దానము సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఏ విషయంలో అంటే సాక్ష్యము. మరి డ్యూటీ నేను మానేసిన తర్వాతకి ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు మరి దేవుడి సన్నిధిలో ఒక బిజినెస్ పెట్టుకొనటానికి నాకు అవకాశాలను తెరవండి యేసయ్యా, నాకు డోర్స్ ఓపెన్ చేయండి ప్రభువా అని దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుని కృపను బట్టి ఈ వాగ్దానం ఇచ్చారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. చిన్న బిజినెస్సే, మరి దానికి ఆ బిజినెస్ యొక్క పేరు మరి దేవుడి కృపను బట్టి ఎలా మెయింటైన్ చేయాలి మొత్తం దేవుడు జ్ఞానం ఇచ్చారు సిస్టర్. దేవుడి కృపను బట్టి 2023లో ఒక కృపానిధి అని ఒక చక్కటి వాల్యుబుల్ బిజినెస్ని మా గృహంలో ఓపెన్ చేయటకు దేవుడు కృప చూపించారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. మరి చిన్నపాటి బిజినెస్ ఇది. మరి ప్రభువా నీవు ఇది ఎట్లా రన్ చేస్తామంటే స్టెప్ బై స్టెప్ క్రమముగా ఈ యొక్క బిజినెస్ని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు స్టార్ట్ చెయ్యి అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. చిన్న బిజినెస్ కృపానిధి అని చక్కటి దేవుని కృపతో మరి కృపానిధి అని బిజినెస్కి పేరు పెట్టి మరి అదే విధముగా దేవుడి దగ్గర నేను ఒప్పందం చేసుకున్నాను. ప్రతి సండే ప్రభు ఈ బిజినెస్ని క్లోజ్ చేస్తాను, మిగతా వీక్ డేస్ మొత్తము మరి ఓపెన్ చేసి మరి రన్ చేసుకుంటాను ప్రభువా అని దేవుడు సన్నిధిలో మరి నేను ఒప్పందం చేసుకొని ఓపెన్ చేశాను సిస్టర్. దేవుని కృపను బట్టి అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి ఈ బిజినెస్లో, కానీ దేవుడి యొక్క ఆశీర్వాదం ఈ యొక్క కృపానిధి బిజినెస్ మీద మరి చక్కగా ఉంచి మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచినాడు. దేవుని కృతజ్ఞతాస్తుతులు ఈ సాక్ష్యము ద్వారా. మరి దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడే మరి ఈ యొక్క క్రమము అనే అభివృద్ధి